కాంగ్రెస్ పథకాలను 420 అని అభివర్ణించిన కేటీఆర్ వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేశామన్నారు. మిగతా గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలనలో దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనను ప్రజలు చీకొట్టినా ఇంకా అధికారంలో ఉన్నట్లు భావిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 సీట్లు పక్కా అని అంటున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ప్రభుత్వ వైపు ఆలూరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, మీరు ఇచ్చినటువంటి హామీలు సంబంధించి హామీల అమలుకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమంలో ఫిర్యాదు తీసుకుంటారు కదా, దీనిపైన కూడా కేటీఆర్ 420 పథకాలు అని చెప్పేసి ట్వీట్ చేసినట్లుగా అయితే మీరు ఆరోపణ చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? కేటీఆర్ మధ్యప్రదేశ్ మాట్లాడుతుండు. ఇంకా తెలంగాణలో వాళ్ళ రాజ్యం ఉన్నట్టుగా ఒక మధ్యప్రదేశించినటువంటి మాటలు 420 పథకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక 9 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కేటీఆర్కు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు చేతగాని ప్రభుత్వంగా యావత్ తెలంగాణ ప్రజలే మీది 420 పాలన అని చెప్పి మీకు చర్మగీతం పాడి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. మీరు 9 ఏళ్ళలో చేసినటువంటి పాలనలో సాధ్యం కాని హామీలను మేము 90 రోజుల్లో చేసి చూపిస్తామని చెప్పి గెలిచిన 48 గంటల్లోనే 2 పథకాలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మిగతా 5 గ్యారెంటీలను ప్రజల వద్దకే ప్రజాపాలన పేరు మీద ప్రతి గ్రామాన గ్రామ సభ ద్వారా పార్టీలకు అతీతంగా అట్టడుగు వర్గాలందరికీ ఫలాలందనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రజాపాలన పెట్టినాం. దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఏ గ్రామం పోయినా ఒక పండుగ వాతావరణం. మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వంలో మా ఆశలు నెరవేరుతాయి, మాకు వచ్చినటువంటి తెలంగాణలో మా బతుకులు మాతాయి అని చెప్పి పేద ప్రజలు ఇళ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, పెన్షన్ల కోసం, 500 గ్యాస్ల కోసం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు చేసుకుంటే మధ్యప్రదేశ్ ఒక 420 మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్ మాట్లాడి ఇంకా కూడా మేమే అధికారం ఉన్నట్టుగా అహంభావంతో మాట్లాడుతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మేము మాట్లాడి. రేపు రాబోయే లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఇక్కడ 15 సీట్లు గెలవబోతున్నాం. కాబట్టి ఇలా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒక దరఖాస్తుతోటే ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వం అధికారులు నేరుగా ఇళ్లకు పోయి ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి 5 పథకాలకు సంబంధించినటువంటి ఆ లిస్ట్ జీవో జారీ చేయడం జరిగింది. 17 తారీఖు వరకు వాటిని అన్నింటినీ ఇలా కంప్యూటరైజ్ పొందుకరిస్తాం. దాంట్లో ఎవరికి అర్హత ఉంది, ఎవరు ఎక్కువ దానికి ఎలిజిబుల్ అవుతారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి అమలు చేయడానికే ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ప్రజలకు ఫలితాలు అందాలనే ఉద్దేశంతో మేము పరిపాలన సాగిస్తున్నాం. కాబట్టి ఇలా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రిపీట్ అవుతాయని చెప్పేసి ఆలూరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య అంటున్నారు.